రెండోది మీరు తమిళనాడు అటు వెళ్ళినట్టయితే చెన్నైలో 6 నెలలకి, 1 ఇయర్‌కి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే అలవాటు ఉంది ఆళ్ళకి. చిన్న ట్యాంకులు పెడతారు. 1 ఇయర్ క్లీన్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ క్లీన్ చేస్తారు సెప్టిక్ ట్యాంకులు. 6 నెలల నుంచి 1 ఇయర్‌లో క్లీన్ చేయించుకుంటారు ఆళ్ళు. అలాగే మీరు కర్ణాటక సైడ్ వెళ్ళినట్టయితే కొన్ని చోట్ల రోడ్డు మీద మీకు ఇంట్లో కాంపౌండ్‌లో పెట్టరాళ్ళు. కాంపౌండ్ బయట రోడ్డుకి మధ్యలో ఆ ప్లేస్‌లో రోడ్డు పక్కన మన కాంపౌండ్ ఆనుకొని పెట్టే అలవాటు కొన్ని చోట్ల ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అలవాటు లేదు. మనం ఎంతసేపు లోపల పెట్టుకుంటాం. బట్ మన కాంపౌండ్ బయట మొక్కలేసుకోవడం గానీ, మెట్లు పెట్టడం, ర్యాంప్ గట్ట పెట్టే అలవాటు మనకుంది. ట్యాంక్ లోపల పెట్టుకుంటాం మనం. అలా ఎవరికైనా స్థలాలు క్రాసులుండి ఊర్లో పెద్ద స్థలం ఉండి, లేదంటే ఎక్కువ స్థలం ఉందనుకున్నప్పుడు, వాళ్ళు కాంపౌండ్ బయట పెట్టడం మంచిది సెప్టిక్ ట్యాంక్. అది ఫస్ట్ ఆప్షన్ అది. రెండోది తప్పదనుకున్నప్పుడు లోపల పెట్టాలి. అయితే ఇంకోటేంటంటే ఇందులో సైజ్ ఎంత పెట్టాలి అని చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు గత 20 ఏళ్ళకి వెనక మనం చూసినట్టయితే అందరూ గూడా పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టేవారు. ఎందుకంటే ట్యాంక్ క్లీన్ చేయటం మనకు ఆ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఉండేది. ఓపెన్ చేస్తే పెద్ద స్మెల్ రావడం, రోజంతా తోలటం అంతా చాలా అన్‌కంఫర్టబుల్ ఉండేదనమాట. ఆ ఇళ్ళల్లో ఉండేవాళ్ళకి ట్యాంక్ క్లీన్ చేయాలంటే. అందుకని ఒక పెద్ద ట్యాంక్ పెట్టేసేవారు. ఒక 20, 30 ఏళ్ళు చూసుకోక్కర్లేదన్నట్టు పెట్టేవారు.